మావోయిస్టుల లొంగుబాటు కొనసాగుతుంది. ఛత్తీస్గఢ్లో భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. కాంకేర్ జిల్లాలో 50 మంది, సుక్మా జిల్లాలో మరో 27 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులపై 50 లక్షల రివార్డు ప్రకటించారు. మావోయిస్టుల లొంగుబాటు కొనసాగుతుంది. ఛత్తీస్గఢ్లో భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అయ్యప్ప అందిస్తారు. అయ్యప్ప, మావోయిస్టుల లొంగుబాటు కొనసాగుతుంది, కీలకమైన నేతలు కూడా లొంగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది, ఎలా చూడాలి? ఇప్పటికే చూడొచ్చు, మహారాష్ట్ర గచ్చిబౌలి పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో మావోయిస్టు కీలక నేత లొంగిపోవడం జరిగిన మరుక్షణమే మరో లొంగిపోవడం చూస్తున్నాం. సుక్మా జిల్లా ఉదయం 27 మంది మావోయిస్టులు లొంగిపోయిన సంఘటన మరో ఛత్తీస్గఢ్ కాంకేర్ జిల్లాలో లొంగిపోయిన 50 మంది మావోయిస్టులు అయితే ప్రత్యక్షంగా ఇప్పుడు చూస్తున్న పరిస్థితి ఉంది. ఛత్తీస్గఢ్ ఎస్జేఎస్ క్యాంప్ లో లొంగిపోయినటువంటి 50 మంది మావోయిస్టులపై 50 లక్షల రివార్డు అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికైతే ప్రస్తుతం నిన్న 61 మంది, ఈ రోజు 27 మందితో పాటు మరో 50 మంది మావోయిస్టులు అయితే లొంగిపోయిన పరిస్థితి ఉంది. దీన్ని బట్టి చూస్తుంటే మావోయిస్టులు రానున్న రోజుల్లో పూర్తిగా లొంగిపోయే అవకాశం అయితే కనపడుతుంది. మావోయిస్టు పెద్ద ఎదురుదెబ్బని కూడా చెప్పొచ్చు. ఇప్పటికే ముఖ్య నేత అయినటువంటి మావోయిస్ట్ అధినేత, పొలిట్ బ్యూరో సభ్యుడు, కేంద్ర కమిటీ సభ్యుడైనటువంటి మల్లోజుల వేణుగోపాల్ అలియా సోను లొంగిపోయిన పరిస్థితి మనం చూస్తాం. ఇతనిపై 6 కోట్ల వరకు రివార్డు ఉన్న పరిస్థితి ఉంది. 2004లో వివిధ ప్రజా సంఘాల నుండి మావోయిస్టు పార్టీగా అవతరించినటువంటి మావోయిస్టు పార్టీ ఏర్పడి ఇప్పటికీ 42 కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నటువంటి 18 నుండి 22 పొలిట్ బ్యూరో సభ్యులు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ కేంద్ర కమిటీలో 8 మంది సభ్యులు మాత్రమే మిగిలారు. మిగిలిన పరిస్థితి నేపథ్యంలో ఈ రోజు ముఖ్యమైన సభ్యులు లొంగిపోవడంతో పాటు ఉదయం సుక్మా జిల్లాలో 27 మంది మావోయిస్టులు లొంగిపోయిన అనంతరం ప్రస్తుతం మనం చూడొచ్చు, సాయంత్రం మరో 50 మంది లొంగిపోయిన పరిస్థితి అయితే రానున్న రోజుల్లో మరింత మావోయిస్టులు అయితే లొంగిపోయే అవకాశమైన పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తాం. దీని ముఖ్యమైన కారణం ఏంటంటే మావోయిస్టులు అంచెలుగా ఎదుగుతున్న గతంలో చూసుకోవచ్చు. ఏదైతే మావోయిస్టులు ప్రజల కోసం పోరాడిన ఆ పరిస్థితులు చూస్తున్న నేపథ్యంలో ఈ రోజు ప్రజలకు వ్యతిరేకంగా మావోయిస్టులకి వ్యతిరేక నినాదాలు చేస్తున్నారు. దీనికి ప్రధానమైన కారణం రానున్న రోజుల్లో ప్రజలైతే అభివృద్ధి చెందిన పరిస్థితి ఉంది. మావోయిస్టు మనుగడకు కూడా కేంద్ర కమిటీ, కేంద్ర ప్రభుత్వం కూడా తెర్రగొట్టును కూడా పూర్తిగా మావోయిస్టుపై సాధించిన పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం 2026 ఎండింగ్ కల్లా పూర్తిగా మావోయిస్టులకి ప్రక్షాళన చేస్తాం, మరోవైపు మావోయిస్టులు లొంగిపోవాలని కూడా చెబుతున్న పరిస్థితి. ఇప్పటికే అమిత్ షా కూడా ట్విట్టర్ ద్వారా ప్రకటించిన పరిస్థితి. మహారాష్ట్ర, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో మావోయిస్టులు మనుగడ ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే మావోయిస్టులు ప్రజల కోసం పోరాడే, ప్రజల సమస్యలపై పోరాడిన పరిస్థితులు దశాబ్దాల కాలం చూసినప్పటికీ ఈ రోజు ప్రస్తుతున్న పరిస్థితుల్లో ముఖ్య నేతలు అయినటువంటి కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సభ్యులు కావచ్చు, కేంద్ర కమిటీ సభ్యులు కావచ్చు లొంగిపోతున్నారు. మరోవైపు ముఖ్య నేతలు కూడా ఎన్కౌంటర్ లో మరణించిన పరిస్థితి ప్రత్యక్షంగా చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత 3 నెలల క్రితం కేంద్ర కమిటీ సభ్యులు మల్లోజు వేణుగోపాల్ ప్రత్యక్షంగా లేఖ ద్వారా స్పందించి మావోయిస్టులు ఆయుధాలు కూడా విడనాడుతున్నారని చెప్పిన నేపథ్యంలో నిన్న 61 మంది లొంగిపోయిన సంఘటన మరొక ముందు ఈ రోజు సుక్మా జిల్లాలో 27 మంది మావోయిస్టులు లొంగిపోవడంతో పాటు మరోవైపు ఇటు ఛత్తీస్గఢ్ లో కూడా 50 మంది లొంగిపోయిన సంఘటన మనం ప్రత్యక్షంగా చూస్తున్న పరిస్థితి అయితే రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఎంతో మంది ముఖ్య నేతలు లొంగిపోయిన పరిస్థితి నేపథ్యంలో మావోయిస్టుకి పెద్ద ఎదురు దెబ్బని కూడా చెప్పచ్చు. రానున్న రోజుల్లో మనుగడ ప్రశ్నార్థంగా మారే అవకాశం కూడా కనపడుతుంది. అయ్యప్ప, ఈ మధ్యకాలంలో చూసాం మనం, వందల మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో చనిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు కూడా ఈ ఎన్కౌంటర్లో చనిపోవడం కంటే జనజీవన స్రవంతిలో కలిస్తేనే బాగుంటుంది, జనజీవన స్రవంతిలోకి వచ్చి ఉద్యమాలు చేస్తే ఏమన్నా ఫలితం ఉండే అవకాశం ఉందనే భావించబట్టే ఎక్కువగా లొంగిపోతున్నారనుకోవచ్చా? వాస్తవంగా
ఆపరేషన్ కాంగార్ అనే కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఆపరేషన్ నుండి ఇప్పటి వరకు కూడా మావోయిస్టులు పెద్ద ఈ సంవత్సరం కాలంలో ఈ గత 10 నెలల్లోనే సుమారు 300 పైగా కూడా మరణించారు. వాళ్ళని కూడా ఇప్పటి వరకు మరి కొంతమంది కూడా సరెండర్ పరిస్థితి ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చెప్పేది ఒకటే, మీరు జనజీవన స్రవంతిలో కలిసిపోండి మావోయిస్టులని కూడా చెబుతున్న పరిస్థితి నేపథ్యంలో ఈరోజు భారీ ఎత్తున మావోయిస్టులు లొంగిపోతున్న పరిస్థితి. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పథకాలు కావచ్చు, ప్రభుత్వం తీసుకునే ప్రజలకు సంక్షేమ పథకాల నేపథ్యంలో ప్రజలు ఎక్కువ శాతం ఇటు ప్రభుత్వానికి మొగ్గు చూపుతున్నారు. అంటే సమస్యలు కూడా తీరిపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులకు కూడా గడ్డుకాలం ఎదురైందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్య నేతలు కూడా చనిపోయిన పరిస్థితి ఉంది. వాళ్ళని సరైన గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేకపోవడం, కేంద్ర కమిటీ కూడా లేకపోవడంతో ఇప్పుడు మావోయిస్టులకి ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో కేంద్ర కమిటీ సభ్యులు కూడా లొంగిపోతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే చాలా మంది ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం చేపట్టేటువంటి ఆపరేషన్ కాంగార్ నేపథ్యంలో ముఖ్య నేతలు చనిపోవడం, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తీవ్రమైన లోటు, అంటే కొంత భయం కూడా ఏర్పడిన పరిస్థితి ఉంది. మావోయిస్టులకు ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో చాలా మంది లొంగిపోవడానికే సుముఖంగా చూపిస్తున్న పరిస్థితి ఉంది. మహారాష్ట్ర ప్రభుత్వం సీఎం, మహారాష్ట్ర సీఎం కావచ్చు, ఛత్తీస్గఢ్ ఇటు ప్రభుత్వాలు కూడా చేపట్టేటువంటి ఆపరేషన్ కాంగార్ నేపథ్యంలో భారీ మావోయిస్టులు లొంగిపోతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు వచ్చినటువంటి డంపు కూడా పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకుంటున్నారు. పూర్తిగా ఆధిపత్యం అయితే కేంద్ర బలగాలు చేస్తున్న పరిస్థితి నేపథ్యంలో ఆ మావోయిస్టులకి పెద్ద ఎదురు దెబ్బని కూడా చెప్పొచ్చు. ఇప్పటికి కేంద్ర ప్రభుత్వం ఒకటే చెబుతుంది, మీరు లొంగిపోవాలని కూడా చెబుతుంది. లేకపోతే 2026 వరకు పూర్తిగా మావోయిస్టులు సమూలంగా నాశనం చేస్తామని కూడా ఇటు కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటించిన పరిస్థితి నేపథ్యంలో కూడా నిన్న 3 నెలల క్రితం మనలోజులో వేణుగోపాల్ లేఖ కూడా సంచలనంగా మారింది. రానున్న రోజుల్లో కూడా పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు కీలక నేత కొంత సమాచారం ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి నేపథ్యంలో మరి కొంతమంది ముఖ్య నేతలు కూడా లొంగిపోయే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ ఈ మావోయిస్టులకి రానున్న రోజుల్లో గడ్డకాలని కూడా చెప్పొచ్చు. అయ్యప్ప, ఒక పక్క భారీ సంఖ్యలో మావోయిస్టులు ఎన్కౌంటర్లో చనిపోతున్న పరిస్థితి, మరో పక్క భారీ సంఖ్యలో మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి వస్తున్నారు, లొంగిపోతున్న పరిస్థితి. ఇది మావోయిస్టులకు తీరని దెబ్బగా మనం చూడొచ్చా? రాబోయే రోజుల్లో మావోయిజం అంతం చేస్తామన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిజ్ఞ నెరవేరే దారి దగ్గరలోనే ఉందనుకోవచ్చా? వాస్తవంగా మావోయిస్టులు పార్టీ చరిత్రలో పార్టీ ప్రధాన కార్యదర్శి ఏదైతే నంబాల కేతోతో పాటు మొన్న 25 మంది సభ్యులు మే నెలలో మరణించారు. ఆ తర్వాత ఇప్పటికి ప్రస్తుతం 61 మంది మావోయిస్టులు లొంగిపోయారు. అంటే ఈ రోజు చూసుకోవచ్చు మొత్తం మీద 150 మంది మావోయిస్టులు లొంగిపోయిన పరిస్థితి. వాళ్ళు ఇప్పటికీ సుమారు 8 కోట్ల రివార్డు కూడా ప్రకటించిన పరిస్థితి ఉంది. దీనికి అనుగుణంగా ఎందుకంటే మావోయిస్టులు ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి అత్యాధునిక టెక్నాలజీ తోటి డ్రోన్లు ఉపయోగించి ఎక్కడైతే మావోయిస్టులు ఉన్నారో తెలంగాణ ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో పూర్తిగా పుంబింగ్ నిర్వహిస్తూ మావోయిస్టులకి కట్టడి చేస్తున్నారు. అదేవిధంగా మావోయిస్టులకు ఏర్పరచుకున్న దంపు కూడా పూర్తిగా స్వాధీనం చేసుకున్న పరిస్థితి. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి గిరిజన నేతలు కూడా అంటే ట్రైబల్స్ ప్రజలు కూడా పూర్తిగా పోలీసులకి సహకరిస్తున్నారు. వాళ్ళు ఏదైతే మావోయిస్టులు చేపట్టినటువంటి కార్యకలాపాలు చేపట్టినటువంటి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి పూర్తిగా స్థూపాలు కూడా సమూలంగా నాశనం చేసి అక్కడ ఉన్నటువంటి క్యాంపులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అంటే ఇటు ఒరిస్సా, తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పూర్తిగా కేంద్ర బలగాలు స్వాధీనం చేసుకొని మావోయిస్టులు ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఎటు వెళ్ళలేని పరిస్థితి ఉంది. అంటే పూర్తిగా మావోయిస్టులు అయితే సుమారు ఉంటే 10,000 మంది మావోయిస్టులు మిగిలి ఉండొచ్చు. వాళ్ళు కూడా త్వరలోనే లొంగిపోతారు అని కూడా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో 2026 టార్గెట్ కేంద్ర ప్రభుత్వం పెట్టుకున్న పరిస్థితి నేపథ్యంలో మావోయిస్టులు పూర్తిగా సమూలంగా ప్రక్షాళన అయిపోయి జనజీవన స్రవంతిలో కలిసే అవకాశం కనపడుతుంది విజయ్. అయ్యప్ప, అలాగే చూసుకుంటే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మావో భావజాలం తగ్గిపోయింది. మావో భావజాలాన్ని పెద్దగా ప్రజలను ఆకర్షించట్లేదు. దీనివల్ల మావోయిజం బలహీన పడుతుంది. దీని కారణంగానే ఉన్న మావోయిస్టులు కూడా ఈ ఎన్కౌంటర్లో చనిపోకుండా బయటపడే మధ్య మార్గంగా లొంగుబాట్లు జరుగుతున్నాయి అనుకోవచ్చా?
వాస్తవంగా గత 10 దశాబ్దాల చరిత్రగా కలిగినటువంటి మావోయిస్టులు ఏదైతే ప్రజల కోసం పోరాడినటువంటి అంటే ప్రజల సమస్యలపై పోరాడినటువంటి మావోయిస్టులు ఆ కాలం నాటి ఉన్న సమస్యలు కావచ్చు, ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు కావచ్చు, వాటిపై పోరాడారు. అటువంటి నేపథ్యంలో ప్రముఖ నేతలు, ముఖ్య నేతలు కూడా, ప్రజా సంఘాల నేతలు కూడా వాళ్ళు చంపిన పరిస్థితి అయితే చూసుకోవచ్చు. ఆనాడు చంద్రబాబు అంటే సీఎం చంద్రబాబు నాయుడు పై కూడా జరిగినటువంటి అటాక్ అక్కడి నుండి ఈ రోజు వరకు చూసుకున్నట్టయితే ముఖ్య నేతలు కూడా మావోయిస్టులు హతమార్చిన పరిస్థితి ఉంది. వాళ్ళ పార్టీలో ప్రథమంగా ఉన్నటువంటి ముఖ్య నేతలు ఈ రోజుకి కనబడట్లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రక్షాళన చేసి వాళ్ళ ఎన్కౌంటర్ లో కూడా చంపినటువంటి పరిస్థితి ఉంది. మిగిలిన ఉన్న ముఖ్య అంటే పొలిట్ బ్యూరో కేంద్ర కమిటీ సభ్యులు సుమారు ఒక 5-6 ఉండొచ్చు. వాళ్ళు కూడా ఈ మధ్య కాలంలో కొంతమంది చనిపోయిన పరిస్థితి నేపథ్యంలో మిగిలిన వాళ్ళకి అంటే గైడెన్స్ ఇచ్చే వాళ్ళు లేకపోవడంతో, ముఖ్య నేతలు లేకపోవడంతో మిగిలి ఉన్న కింద స్థాయి మావోయిస్టులకు కూడా సరైన గైడెన్స్ లేరు. వాళ్ళు కొండల్లో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న పరిస్థితి ఉంది. వాళ్ళకి ఎటువంటి సమాచారం లేకపోవడం, ఇటు మరోవైపు కేంద్ర బలగాలు పూర్తిగా గుట్టలపై కూడా అక్కడ ఉన్నటువంటి మావోయిస్టుల ఏరివేతలో చూస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మావోయిస్టులకి కొంత భయం ఏర్పడిన పరిస్థితి మనం చూస్తున్నాం. విజయ్, రైట్, థ్యాంక్ యూ అయ్యప్ప.